తెలంగాణ పాలిసెట్ 2026 సంబంధించి ఫేజ్ 1 లోపల సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినోళ్ళు ఒకే ఒక మిస్టేక్ చేయడం వల్ల వాళ్ళ సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. ఏంటి ఆ మిస్టేక్ అని చెప్పి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా ఈ వీడియో లోపల తెలంగాణ పాలిసెట్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే మాట్లాడుకుంటాం అన్నట్టు. కాబట్టి పక్కాగా ఎండ్ దాకా ఈ వీడియోని చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ పాలిసెట్ లోపల ఎవరికైతే ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ అయిందో వాళ్ళు రిపోర్టింగ్ చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్. అంటే 9th జూన్ 2026 రోజు లాస్ట్ డేట్. ఓకేనా? ఫేజ్ 1 లోపల సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రిపోర్టింగ్ చేయాలి. మీకు కాలేజ్ నచ్చలే, కోర్స్ నచ్చలే అనుకున్నప్పుడు తప్ప, మీకు కాలేజ్ నచ్చింది, కోర్స్ నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా 9th జూన్ 2026 రోజు రిపోర్టింగ్ అయితే పక్కాగా వేయాలి. రిపోర్టింగ్ చేయకపోతే ఏమవుతుంది మరి అని అంటే సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ ఏదైతే ఉందో ఆ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అసలు రిపోర్టింగ్ అంటే ఏంటిది అనే విషయానికి వస్తే, సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి రిపోర్టింగ్ అనేది కంప్లీట్ అయింది అనే అపోహలో ఉన్నారు. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లోపల చెప్పిన, కానీ లాస్ట్ డేట్ కాబట్టి ఈరోజు మళ్ళీ ఒకసారి మీకు గుర్తుకు చేయాలి కాబట్టి నేనైతే ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో ఒక 10 మందికి హెల్ప్ అయినా కూడా చాలు నాకు. ఓకేనా? సో మొత్తం వందల మందికి హెల్ప్ కావాలని కాదు, జస్ట్ ఒక 10 మందికి హెల్ప్ అయినా చాలు కాబట్టి నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. మంచి అప్డేట్స్, టైం టు టైం అప్డేట్స్, రెగ్యులర్గా వీడియోస్ నేను చేస్తూ ఉంటా. మీకు రైట్ టైంకి రైట్ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేలాగా నేను చేస్తా. జస్ట్ మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోరి, సపోర్ట్ చేయరి, వీడియోలు ప్రతి వీడియోని కూడా చూడరి. ఏదో ఒక పాయింట్ హెల్ప్ అవుతుంది మీకు, డెఫినెట్గా మంచిగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఫేజ్ 1 లోపల సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రిపోర్టింగ్ చేయాలి. అందరు ఏమనుకుంటున్నారు కదా అంటే, రిపోర్టింగ్ అంటే ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేసిర్రా, దాని తర్వాత మనకు ఏంటిది ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి జాయినింగ్ రిపోర్టింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో, ఓకేనా? సో జాయినింగ్ లెటర్ కానీ జాయినింగ్ రిపోర్ట్ కానీ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అదే ఏంటిది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా మేము సరిపోతుంది అనే థాట్లో ఉన్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఓకేనా? సో ఏంది కదా అంటే, ఇక్కడ మీరు చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే, ఫేజ్ 1 లోపల సీట్ వచ్చిన వాళ్ళు పక్కాగా కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్కి వెళ్ళి ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ తర్వాత, ఆన్లైన్ లోపల రిపోర్టింగ్ తర్వాత పక్కాగా మనం కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? పక్కాగా కాలేజ్కి వెళ్ళి మనం మన టీసీ అనేది సబ్మిట్ చేసి సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే మన ఫేజ్ 1 సీట్ అనేది కన్ఫర్మ్ అయినట్టు. రిపోర్టింగ్ చేయకపోతే ఏమవుతుంది అంటే సింపుల్గా సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చా బ్రో మరి అంటే పెట్టుకోవచ్చు, కానీ ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది అని అంటే ఆ సీట్ని మిస్ చేసుకోకండి. ఓకేనా? సో మనం బాగా ఆలోచించి వెబ్ ఆప్షన్లో పెట్టుకొని ఉంటాం కాబట్టి ఏంటంటే, ఈ మిస్టేక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫేజ్ 2 లోపల మనకు సీట్ వచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఫేజ్ 1 లోపల ఎక్కువ సీట్స్ ఉంటాయి యాజ్ కంపేర్ టు ఫేజ్ 2. సో ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ని వదిలిపెట్టుకొని నేను ఫేజ్ 2లో ట్రై చేస్తా అని చెప్పి ఆలోచించకూర్రి. ఓకేనా? ఫేజ్ 2 లోపల సీట్ రాలే అనుకో, ఫేజ్ 1 సీటు ఉండదు, ఇటు ఫేజ్ 2 సీటు ఉండదు. మళ్ళీ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వడో, లేకపోతే ఇంకేదన్నా చేసుడో వేరే కోర్స్కి వెళ్ళడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా? సో అందరు చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే, ఫేజ్ 1 లోపల సీట్ వచ్చిన తర్వాత ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేస్తారు. ఓకేనా? మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ చేసిన మిస్టేక్ ఇదే. ఓకేనా? ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేస్తారు, ఆన్లైన్ లోపల రిపోర్టింగ్ చేస్తున్నారు, ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్. ఓకేనా? ఇదంతా చేసిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకుంటారు. అడ్మిషన్ నెంబర్ జనరేట్ అవుతుంది కదా జాయినింగ్ రిపోర్ట్ లోపల, అడ్మిషన్ నెంబర్ జనరేట్ అయింది కదా, నా అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పి లైట్ తీసుకుంటున్నారు. కానీ కంప్లీట్ రిపోర్టింగ్ ఎప్పుడైపోతుంది అని అంటే, మీకు వచ్చిన కాలేజ్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ అన్ని డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేసి టీసీ ఏదైతే ఉందో ఒరిజినల్ టీసీ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినప్పుడు మనకు మన సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో క్లియర్గా ఇచ్చిర్రు, ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ఫేజ్ 1 అలాట్మెంట్ ఈస్ మ్యాండేటరీ, అదర్వైజ్ ద సీట్ స్టాండ్స్ క్యాన్సల్డ్ అండ్ క్యాండిడేట్స్ విల్ నాట్ క్లైమ్ ఎనీ అలాట్మెంట్. ఓకేనా? సో ఇప్పుడు ఏంది కదా అంటే, సింపుల్గా
ఫిజికల్ రిపోర్టింగ్ అయిపోయింది. ఓకే. సో, సీట్ అలాట్‌మెంట్ అయిపోయింది. సీట్ అలాట్‌మెంట్ అయిన ప్రతి ఒక్కరు గూడా వాళ్ళకొచ్చిన కాలేజ్‌కు వెళ్ళి ఫిజికల్‌గా రిపోర్ట్ జేయాలే. ఓకేనా? అది మ్యాండేటరీ. ఒకవేళ నువ్వు ఫిజికల్‌గా రిపోర్ట్ చేయకపోతే సీట్ అనేది క్యాన్సల్ అయితది. నాకు ఫేజ్ 1 రిపోర్టింగ్ టైమ్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఆ సీట్ కావాలంటే ఏం జేయలేం మనం. ఓకేనా? సో, అది మీరు గుర్తుపెట్టుకోవాలే. రిపోర్టింగ్ ఈస్ నథింగ్ బట్ కాలేజ్‌కి పోవాలే. నీకు ఏ కాలేజ్ అలాట్ అయితే ఆ కాలేజ్‌కి పోవాలే. టీసీ సబ్మిట్ చేయాలే. టీసీ సబ్మిట్ చేసి జిరాక్స్ కాపీస్ అనేది వాళ్ళకు ఇచ్చి రావాల్సి ఉంటదన్నట్టు. అన్ని సర్టిఫికేట్‌ల జిరాక్స్ ప్లస్ ఒరిజినల్ టీసీ అనేది వాళ్ళకి సబ్మిట్ చేసి రావాల్సి ఉంటదన్నట్టు. సో, ఎప్పటిదాకా టైం ఉంది? 9థ్ జూన్ 2026 దాకా టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా? సో, మీరు రిపోర్టింగ్ అనేది కంప్లీట్ చెయ్యండి అని చెప్పి నేనైతే అడ్వైజ్ చేస్తా. లేదు బ్రో, నేను ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటా. రిపోర్టింగ్ చేయకపోతే ఏం కాదు అంటే ఏం కాదు. రిపోర్టింగ్ చేయకపోతే ఏం కాదు. కానీ ఫేజ్ 1 సీట్ క్యాన్సల్ అయిపోతది. ఓకేనా? నేను ఫేజ్ 2 వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటా అనుకున్నోళ్ళందరికి ఒకటే చెప్తా. రిపోర్టింగ్ చేసి వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. రిపోర్టింగ్ చేయకుండా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. రిపోర్టింగ్ చేస్తే ఏంది కదా అంటే నీకు ఫేజ్ 1 లోపల సీట్ అట్లనే ఉంటది. ఓకేనా? ఫేజ్ 2లో సీట్ వస్తే ఫేజ్ 1 సీట్ క్యాన్సల్ అయితది. ఫేజ్ 2లో సీట్ రాకపోతే ఫేజ్ 1లో సీట్ అట్లనే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, రిపోర్టింగ్ చేస్తావా? చేయవా? అనేది నీ ఇష్టం. రిపోర్టింగ్ చేయకపోతే మాత్రం ఫేజ్ 1లో సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. 9థ్ జూన్ 2026 రోజు. ఓకేనా? సో, అదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలే. అండ్ ఇంకొకటి ఏంది కదా అంటే నేను ఫేజ్ 1లో రిపోర్టింగ్ చేసుకుంటా బ్రో. ఫేజ్ 1 రిపోర్టింగ్ చేసిన తర్వాత ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు పెడతా. ఓకేనా? సో, అసలు ఫేజ్ 1 లోపల రిపోర్టింగ్ చేసి ఫేజ్ 1 లోపల టీసీ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళా వెబ్ ఆప్షన్‌లు పెట్టచ్చా అనే డౌట్ కూడా ఉంది మనోళ్ళకి. నువ్వు ఫేజ్ 1లో రిపోర్టింగ్ చేసినా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్‌లు ఏంటిది మీరు రిపోర్టింగ్ చేయకపోయినా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు ఫేజ్ 2 లోపల. ఓకేనా? ఫేజ్ 1 లోపల మీరు రిపోర్టింగ్ చేసినా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు ఫేజ్ 2 లోపల. ఫేజ్ 1 లోపల మీరు రిపోర్టింగ్ చేయకపోయినా కూడా ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. కానీ ఫేజ్ 1 లోపల నువ్వు సీట్‌ని కన్ఫర్మ్ చేసుకుంటే ఏమైతది కదా అంటే నీకు ఫేజ్ 2 లోపల సీట్ రాకపోయినా కూడా ఫేజ్ 1లో సీట్ అట్లనే ఉంటది. ఓకేనా? సో, నేను ఆల్రెడీ ఫేజ్ 1 లోపల రిపోర్టింగ్ చేసిన. నేను ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్‌లు పెట్టుకొనిత్తరా మరి అంటే పెట్టుకోవచ్చు. నువ్వు రిపోర్టింగ్ చేసినా, టీసీ సబ్మిట్ చేసిన, సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేసినా కూడా నువ్వు రిపోర్టింగ్ చేసిన తర్వాత కూడా నువ్వు ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫేజ్ 2లో నాకు సీట్ వస్తే మరి నేను సర్టిఫికేట్‌లన్నీ ఫేజ్ 1లో సబ్మిట్ చేసినా కదా! మరి ఎట్లా బ్రో? అనంటే సింపుల్ ఏం లేదు. ఫేజ్ 1 లోపల నీకు ఏంటిది ఫేజ్ 1 లోపల ఆల్రెడీ రిపోర్టింగ్ చేసిన తర్వాత వాళ్ళు టీసీ అనేది తీసుకున్నారు కదా! ఒకవేళ నీకు ఫేజ్ 2 లోపల సీట్ వస్తే ఈ ఫేజ్ 1లో వచ్చిన సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది ఆటోమేటిక్‌గా. వాళ్ళు నీ టీసీ అనేది ఫేజ్ 2 కాలేజ్‌కి పంపుతారు. వాళ్ళే పంపుతారు. లేకపోతే మనమే తీసుకొచ్చుకొని ఈ ఫేజ్ 2 కాలేజ్ లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఎట్లయితే ఫేజ్ 1లోకి పోయి రిపోర్టింగ్ చేసినామో, అట్లనే ఫేజ్ 2 పోయి కూడా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటది. సో, ఫేజ్ 2 రిపోర్టింగ్ అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటది అంటే, ఈ ఫేజ్ 1 కాలేజ్ నుండి టీసీ తీసుకొనొచ్చి ఫేజ్ 2 కాలేజ్ లోపల ఇయ్యాలే. లేదు అంటే కస్టోడియన్ సర్టిఫికేట్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనకు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చిన కాలేజోళ్ళు కస్టోడియన్ సర్టిఫికేట్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ మన దగ్గర వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకున్నారని చెప్పి ఒక లిస్ట్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్ లిస్ట్ తీసుకుపోయి ఫేజ్ 2 లోపల సబ్మిట్ చేసినా కూడా మనకు ఫేజ్ 2 సీట్ కన్ఫర్మ్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంది కదా అంటే, మనకు ఈ రోజే లాస్ట్ డేట్ ఉన్నది రిపోర్టింగ్‌కి. ఓకేనా? మీకు కాలేజ్ నచ్చింది, కోర్స్ నచ్చింది అనుకుంటే రిపోర్టింగ్ చేసేయండి. లేదు బ్రో నాకు పక్కాగా ఫేజ్ 2 లోపల సీట్ వస్తదనే కాన్ఫిడెన్స్ ఉంది అనుకున్నోళ్ళు రిపోర్టింగ్ చేయకపోయినా ఏం కాదు. మీరు ఫేజ్ 1 లోపల రిపోర్టింగ్ చేసినా చేయకపోయినా ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, ఫేజ్ 1 లోపల రిపోర్టింగ్ చేసిన తర్వాత నీకు ఫేజ్ 2లో సీట్ వస్తే ఫేజ్ 1 సీట్ క్యాన్సల్ అయిపోతది. ఫేజ్ 2 లోపల సీట్ రాకపోతే ఫేజ్ 1లో సీట్ అట్లనే ఉంటది. ఓకేనా? సో, నీకు ఫేజ్ 1 లోపల ఏంటిది సీట్ వచ్చింది. ఫేజ్ 2 లోపల సీట్ వచ్చింది అంటే ఫేజ్ 2లో సీట్ వచ్చుడుతోటే ఫేజ్ 1 సీట్ క్యాన్సల్ అయితది. అండ్ వాళ్ళు నీకు సర్టిఫికేట్‌లు కూడా ఇస్తారు. సర్టిఫికేట్‌లు ఇవ్వరు కావచ్చు. అట్లాంటి టెన్షన్ ఏం తీసుకోకుర్రి. ఎందుకంటే కౌన్సెలింగ్ లోపలనే మనకు సీట్ వచ్చింది కాబట్టి ఓకేనా? సో, కౌన్సెలింగ్ లోపలనే మనకు సీట్ వచ్చింది కాబట్టి డైరెక్ట్ మన సర్టిఫికేట్‌లు అనేది ఫేజ్ 1 కాలేజోళ్ళు ఫేజ్ 2 కాలేజ్‌కి నేను వెళ్తా అంటే ఇచ్చేస్తారు. ఎందుకంటే నీకు ఫేజ్ 2లో సీట్ వచ్చిన వెంటనే ఓకేనా? ఇటు అలాట్‌మెంట్‌లు అయినాయి అంటే నీకు ఫేజ్ 2లో సీట్ వచ్చిన వెంటనే ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. క్యాన్సల్ అయిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్‌లతోటి నీకేం పని? కదా! సో, అది ఇన్ఫర్మేషను. సో, ఐ హోప్ నేను మీ అందరికి క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. మస్తు అంటే మస్తు డీటెయిల్‌గా మస్తు ఈజీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసిన. సో, ఇఫ్ మన ఛానల్ నుండి నీకు మంచి హెల్ప్‌ఫుల్ వీడియోస్ వస్తున్నాయంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక నలుగురు ఫ్రెండ్స్‌కి చెప్పు మంచి వీడియోస్, మంచి అప్డేట్స్ వస్తాయని చెప్పి. అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.